ఇది సూర్యమూర్తి పుష్కరిణి, సూర్యమూర్తి గుడి ఆవరణ. ఇది ఒక పుష్కరిణి. ఇక్కడ మనకి ఏంటంటే గుడిలోనికి ఫోన్స్ అవి నాట్ అలౌడ్. అందుకని గుడిలోని కానీ దేవుని కానీ బయట కానీ చూపించడానికి ఏటి అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి సూర్యమూర్తి టెంపుల్ మరి ఎక్కడ ఏ ఊర్లో కూడా ఎక్కడ ఉండదు. ఇక్కడ శ్రీకాకుళంలో మాత్రమే ఉన్నది సూర్యమూర్తి టెంపుల్. ఇక్కడ ఏంటంటే మనకి సూర్యమూర్తి టెంపుల్ ఆరోగ్య ప్రదాత అనమాట. సూర్యమూర్తి మనకి ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా చేసినా మనము మొక్కుకొని ఇక్కడ కళ్ళు ఉంటాయి, కళ్ళు అయినా లేకపోతే పాదాలైనా సూర్యమూర్తి ప్రతిరూపం అలాగ ఉంటాయి. మనము ఏ వేస్తామని దండం పెట్టుకుంటే ఆ వేసి దండం పెట్టుకుంటే మనకి ఆరోగ్యము మనకి బాగుంటుంది అనమాట. ఇక్కడ బాగా నమ్మకము ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి వైజాగ్ నుంచి మనకి ఇక్కడికి సూర్యమూర్తి టెంపుల్ అరసవిల్లికి 115, శ్రీకాకుళంకి 105 కిలోమీటర్లు. ఇంకా శ్రీకాకుళం నుంచి ఇక్కడికి ఒక 12 అలాగా కిలోమీటర్స్ ఉంటాయి. ఇక్కడికి దగ్గరే బాగాన. ఎవరైనా ఒంట్లో బాగోకపోయినా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మనకి వెంటనే ఆరోగ్యం బాగవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ పుష్కరంలోని ఫిబ్రవరిలో బాగా జనాలు ఉంటారు. ఇక్కడ ఈ పుష్కరంలో తెప్పలు అవన్నీ వదులుతారు. సూర్యమూర్తిది కూడా ఇందులోని వాహనాన్ని తిప్పుతారు ఇందులోని. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ సూర్యమూర్తి టెంపుల్ గుడిలోని మనకి ఈ ఖాళీ అస్సలు ఉండదు. మనకి సండే అయితే సండే వచ్చిందంటే మనకి ఖాళీ ఉండదు. సండే అప్పుడైతే మనకి చాలా రష్గా ఉంటుంది. మామూలప్పుడు మనం దర్శనం ఫ్రీగా అవుతుంది. సండే అప్పుడంటే ఎన్ని మనకి లైన్స్ ఉంటాయి అన్ని లైన్లు కూడా ఓపెన్ చేస్తారు. అందుకని మనకి సండే వస్తే మనకి చాలా కష్టం అవుద్ది దేవుని దర్శనం చేసుకోవడం. కాకపోతే సూర్యమూర్తి కాబట్టి మనకి ఆదివారమే దర్శనం చేసుకోవాలనుకుంటారు, కానీ ఆదివారం కాకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆదివారం అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అప్పుడైతే మామూలుగా ఉంటుంది. ఆదివారం మాత్రం చాలా జనాలు ఉంటారు. అలాగే ఫిబ్రవరి ఆయన మాసము, అందుకని మాఘమాసం. ఆ మాసంలో అసలు చాలా రష్గా ఉంటుంది ఆ 1 మంత్ను. మనం ఒకవేళ దర్శనం చేసుకుంటే ఆ మాసంలో కాకుండా మిగతా రోజుల్లో మనం దర్శనం చేసుకుంటే మనకు ఫ్రీగా అవుతుంది. ఇక్కడ వచ్చి మనం అదే మన ఆరోగ్యం కోసము ఏం కోరుకున్నా అది మనం వెంటనే మనకి నెరవేరుతుంది అనమాట. ఓం నమో భగవతే సూర్యనారాయణ నమః.